మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది. చెత్త పన్ను రద్దు చేస్తామని మన ప్రీతం ముఖ్యమంత్రి ఆనాడు స్పష్టంగా చెప్పటం, అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. ఎందుకంటే అధ్యక్ష, ఈ చెత్త పన్ను అనేటువంటిది ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఈ గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలందరి చేత చీకొట్టించుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా ఈ చెత్త పన్నులో కూడా అధ్యక్ష రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు పన్ను కన్నా చెత్త పన్ను ఎక్కువ ఉంది. ఇంటి పన్ను ఎంత ఉందో ఇంటి పన్ను కన్నా 5 రెట్లు చెత్త పన్ను. పేదవారికి 50 రూపాయలు ఉంటే అది నెలకు 60 రూపాయల చొప్పున అది 300 నుంచి 400 రూపాయల వరకు వసూలు చేసినటువంటి గత చెత్త ప్రభుత్వం అధ్యక్ష. అటువంటి అనేక సందర్భాల్లో వాలంటీర్ల ద్వారా చెత్త పన్ను కట్టకపోతే చెత్త మీ ఇంటి ముందు వేస్తామని కూడా బెదిరించారు అధ్యక్ష. ఆ విధంగా రకరకాలైనటువంటి వేధింపులకి ఈ చెత్త పన్ను వలన సామాన్యులు, మధ్యతరగతి, దిగువ తరగతి వారు అనేక ఇబ్బందులకు కూడా గురి కావటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ చెత్త పన్నులో పెద్ద ఎత్తున ఒక స్కామ్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ చెత్త పన్ను కలెక్షన్ లో తడి చెత్తని, పొడి చెత్తని, డస్ట్ బిన్లు కొని బ్రాండెడ్ లేనటువంటి డస్ట్ బిన్లు కొని కూడా కోట్లాది రూపాయల చేతులు మారినాయి అధ్యక్ష. దాని మీద మేము కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చెత్త పన్ను అధ్యక్ష క్లీనింగ్ కోసం కిలో 7.5 రూపాయల చొప్పున ఒక అర్హత లేని కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. కిలో 7.5 రూపాయలు ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది టన్ను 7,500 రూపాయలు. అది ఒక క్వారీల్లో తోలేసి 7,500 రూపాయల చొప్పున డ్రా చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో వందలాది కోట్ల రూపాయలు చెత్త పన్నులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడి పెద్ద స్కామ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీని మీద మున్సిపల్ మినిస్టర్ గారిని వెరిఫై చేసి చర్యలు తీసుకొని రికవరీ చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష. ఆ చెత్త పన్ను వల్ల ప్రజలు ఇబ్బంది పట్టమే కాకుండా చెత్త పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి కూడా పాల్పడింది అధ్యక్ష. వాటి మీద విచారణ చేసి రికవరీ చేయాలని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రవి గారు, డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.